రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతికి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ తీసుకుంటున్న చర్యలను టీజీఐఎస్సీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి నివేదిక రూపంలో విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగాల కల్పన కోసం చూపుతున్న చొరవతో సాధించిన పురోగతిని నివేదికలో వెల్లడించారు. వివరాలు చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల కాలంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో 321 కంపెనీలు రాష్ట్రంలో 7,108 కోట్లను పెట్టుబడులుగా పెట్టేందుకు ముందుకొచ్చాయని టీజీఐఎస్సీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ కంపెనీల ద్వారా ప్రత్యక్షంగా 25,277 మంది తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఇప్పటి వరకు అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇటీవల చేపట్టిన దావోస్, అమెరికా, దక్షిణ కొరియాలో చేపట్టిన పర్యటనలతో రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయని, ఇరువురు నేతలు తమ పర్యటనలో వివిధ కంపెనీలతో విస్తృతంగా జరిపిన చర్చల ఫలితంగా అనేక సంస్థలు రాష్ట్రంలో తమ కంపెనీలను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొచ్చాయని నివేదికలో పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిన కంపెనీలతో పరిశ్రమల శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వారికి అవసరమైన భూమిని సమకూర్చే ప్రయత్నం చేస్తోందని, తద్వారా కంపెనీలు తీసుకొచ్చే క్రతువులో కీలక భూమిక పోషిస్తున్నట్లు టీజీఐఎస్సీ ఎండీ తెలిపారు. టీజీఐఎస్సీ ఆధ్వర్యంలో పరిశ్రమల స్థాపన, అనుమతుల ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోందని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే ప్రతి సంస్థకు టీజీఐఎస్సీ అండగా ఉంటోందని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే కంపెనీల పూర్వాపరాలను పరిశీలించిన అనంతరం తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల పాలసీకు అనుగుణంగా ఉన్న కంపెనీలకు ప్రభుత్వం అందించే అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని, కంపెనీలకు అందించే ప్రతి గజం భూమి సద్వినియోగం అయ్యేలా పకడ్బందీగా చర్యలు చేపట్టినట్లు విష్ణువర్ధన్ రెడ్డి ఆ నివేదికలో పేర్కొన్నారు. గత నెలలో పరిశ్రమలకు చేసిన కొన్ని భూ కేటాయింపుల వివరాలను సైతం విష్ణువర్ధన్ రెడ్డి నివేదికలో వెల్లడించారు. గత నెలలోనే తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ స్టేట్ లెవెల్ ల్యాండ్ అలాట్మెంట్ కమిటీకి వచ్చిన భూ కేటాయింపుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం 70 కంపెనీలు భూ కేటాయింపులకు అర్హమైనవని టీజీఐఎస్సీ గుర్తించిందని, వాటికి సంబంధించిన భూ కేటాయింపులు ఉత్తర్వులు కూడా జారీ చేసిందని నివేదికలో స్పష్టం చేశారు. తద్వారా రాష్ట్రానికి 1,721 కోట్ల రూపాయల పెట్టుబడులు, 7,543 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని వివరించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.